ఇందాక మనం మాట్లాడుకునేటట్టు ఈ స్పెక్టకల్, ఈ యాక్షన్ ఫిలిమ్స్, విఎఫ్ఎక్స్ బేస్డ్ ఆ తాలూకా ప్రభావం నుంచి వచ్చిందేనా నెక్స్ట్ చేయబోయే జటాయు? జటాయు నాకు చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అది. అయితే ఏంటంటే అది చాలా నాకు ఎప్పటి నుంచో కళ లాంటి సినిమా అది. సో అదేంటంటే ఒక జనవరికి నాకు ఒక క్లారిటీ రావాలి అది ఏంటనేది. రాజుగారు కూడా గేమ్ చేంజర్ రిలీజ్తో చాలా బిజీగా ఉన్నారు. సో ఆఫ్టర్ గేమ్ చేంజర్ విల్ సిట్, ఎవరో ఒక హీరోతో డెఫినెట్లీ చేయాలండి. ఎప్పుడు ఏంటనేది క్లారిటీలు రావాలి. ఎందుకంటే రాజుగారు ఇప్పుడు 5 సినిమాలు 6 సినిమాలతో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఆయన చెప్పారు మొన్న. యాక్చువల్లీ నెక్స్ట్ నేను జటాయు మీద కూర్చొని అవునవును వీఆర్ టాకింగ్ స్టిల్. సో ఆయన కూడా ఏమన్నారంటే మీకు 20 రిలీజ్ ఉంది కదా, నాది 10 అది ఉంది, నాకు సంక్రాంతి అంతా ఆయన రిలీజ్లే, సో అంత తర్వాత కలుద్దాం ఒకసారి అన్నారు. సో అది ఒక క్లారిటీ, అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే ఇలాంటి డమ్ అంటే నాయిజీ ఫిల్మ్ కాదు అది. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లైక్ రియల్ హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్. సో ఏంటంటే అంటే ఇప్పుడు ఒక మోడర్న్ స్టోరీకి వెనకాల అవుట్లైన్గా ఒక కథ జరుగుద్దాం, మైథలాజికల్ స్ట్రక్చర్ చెప్పాలంటేనండి ఒక కొత్త దృక్పథంలో రామాయణాన్ని ప్రెజెంట్ చేస్తే ఇప్పుడు రామాయణం లాగే ఉంటుందా? కిరీటాలు, గదలు, బాణాలు అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ రామాయణం ఎలిమెంట్ ఒకటి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ ఎలిమెంట్ కొత్త దృక్పథంతో ప్రజెంట్ జనరేషన్ యంగ్స్టర్స్కి జెన్యున్గా మన సంస్కృతిలోంచి పుట్టిన ఒక హీరో, అది రామాయణాన్ని కొత్త యాంగిల్తో చూపిస్తూ చెప్పాలి. అండ్ బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ కాంటెంపరీ ఫీల్ టు ఇట్. భక్తి సినిమాలా తీయకుండా ఒక కాంటెంపరీ యాక్షన్ ఫిల్మ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంటర్నేషనల్ ఇన్ ఇట్స్ ఎస్థెటిక్స్లో కూడా. లౌడ్నెస్ కాకుండా ఫెంటాస్టిక్ సౌండ్ మిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్తో ఇంటర్నేషనల్గా తీయాలి సినిమా. అంటే ఒక టోక్యోలోనో ఒక హోనోలులోనో ఎక్కడో కూర్చున్న వాడికి కూడా ఇది ఒక యూనిక్ ఇండియన్ ఫిల్మ్ అనిపించాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ చూసిన ఎఫెక్ట్స్లే, పలానా సినిమాలో చూశాను అనకుండా ఈ విజువలైజేషన్ నేను అంతకుముందు చూడలా. రామాయణంలో అంత గొప్ప డిస్క్రిప్షన్స్ ఉన్నాయండి. వాల్మీకి గారు రాసిన కొన్ని డిస్క్రిప్షన్స్ ఇప్పటివరకు ఎవరు తెర మీద చూడలా యాక్చువల్లీ. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ని కనుక అచీవ్ చేయగలిగితే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ఎ కైండ్. అది నా అంబిషను. దానికి సమయము రకరకాల అనుకూలించాలి. సో మీరు ఇంకా ఫైనల్ అవ్వలేదు అన్నారు కాబట్టి విజయ్ దేవరకొండ గారు బట్ చెప్పండి, అంటే మీరు పూర్తిగా ఇందాక చెప్పనన్నారు కాబట్టి బట్ అడుగుతుందా, ఒక ప్రాపర్ ఒక మైథలాజికల్ సెటప్, ఒక కిరీటం, బాణం, ఈ సెటప్లో విజయ్ దేవరకొండ గారు లాంటిది మీరు ఇమాజిన్ చేసి? లేదండి, అతను ఆ సెటప్లో ఉండడు ఆ సినిమాలో, కాబట్టి అలా ఉండదు. బట్ సి ఎనీ యాక్టర్ అండి మోర్ ఆఫ్ కొంచెం అర్బన్ వాయిస్లోనే అట్లోనే ఉంటాను. అవును, తన పాత్ర కూడా అలాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఆ మిథలాజికల్ టచ్ ఉన్నప్పుడు ఆర్ వాట్ ఎవర్ ఎపిక్ టచ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకోటి, ఎనీ యాక్టర్ నీడ్స్ ప్రైమింగ్ అండి, ట్రైనింగ్ అండ్ ఆల్. ఎనీ యాక్టర్, అండ్ విజయ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రెప్, చాలా బాగా చేస్తారు. సో హూఎవర్ ఇట్ ఈస్, ఐ ఫీల్ దానికి విపరీతమైన ప్రెప్తో తీయాల్సిన సినిమా అది. నేను ఆన్ ద సెట్ ట్రైల్ అండ్ ఎర్రర్లో తీసే సినిమా కాదు అది. ఏదో స్పీల్బర్గ్ ఫేమస్ జోక్ ఉంది చూడండి, సినిమా ఎంతవరకు వచ్చిందంటే అయిపోయిందండి, మొత్తం అయిపోయింది, షూటింగ్ మిగిలింది, అలా తీయాల్సిన సినిమా అది. అంటే జస్ట్ ఎగ్జిక్యూషనే షూటింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆల్రెడీ డన్ ఆన్ పేపర్ అండ్ ఆన్ ఇన్ పోస్ట్. మేము జస్ట్ మెటీరియల్ తీసి ఆ టెంప్లెట్లో పెడితే ఎగ్జిక్యూట్ అయిపోవాలి సినిమా. అంత ప్లాన్డ్గా తీయాల్సిన ఫిల్మ్ అది.